Hi guys, welcome to our YouTube channel Non-Stop Vibes. This is our first long video. ఈ వీడియో ఏంటి అంటే ప్రాంక్ వీడియో. ఈ వీడియోలో మేము ఒక అంకుల్ మీద ప్రాంక్ చేసాం, దట్టు కిడ్నాపింగ్ ప్రాంక్. అంకుల్ మా డాడీకి తెలుసు. సో అంకుల్ని మేము ఇలా యూట్యూబ్ చేస్తున్నాం వీడియోస్ అని తీసుకొచ్చాము, మాట్లాడదాము అని. అంకుల్కి అస్సలు ఐడియా లేదు ఇది ప్రాంక్ వీడియో అని చెప్పేసి. అంకుల్ రియాక్షన్ అయితే చాలా క్రేజీ అండ్ ఫన్నీగా వచ్చింది. మొత్తం వీడియో చూడాలంటే లాస్ట్ వరకు ఉండండి. స్టే ట్యూన్ ఫర్ ద వీడియో అండ్ వాచ్ ఇట్. అందుకు అనుకో రాదు బిర్యానీ తింటాం, బయట పోదాం. ఇంకేం సంగతి, ఇంత మంచిదే కదా. ప్రాబ్లం ఏం లేదుగా. ఇంకా వేరే సేపట్ల విమానంలో పోతుంది, వేరే సేపట్ల విమానంలో పోతుంది. విమానంలో కారు వస్తుంది, ఒక మనిషి తీసుకుపోతాడు. తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో ఒక మనిషి కల్పిస్తాడు. ఆయన ఎప్పుడు పోయి అవన్నీ చూసుకొని రా, ఎట్లెట్లా చేయాలి ఏం సంగతి అని. ఒకవేళ ఆపుకుంటే ఆడనే ఉండు. మేడం అది మర్చిపోయిగా, అది మర్చిపో. అది ఏం కాదు, మన పైసానే పైసా వస్తుంది. ఓకేనా? ఏం లేదు, నేను ఒక మనిషిని ఇచ్చి పంపిస్తాను, ఫోన్ చేస్తా, ఆ మనిషికి ఇచ్చి పంపిస్తే నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాతావరణం అన్నీ చూసుకొని నీకు మంచిగా అనిపిస్తే అన్నీ ఉండిపో. ఏమంటున్నా? शेख साहब को फोन करें, बात करके रखिए, सेट हो गया, लेके जाने का ही सब. అవసరం అయితే దుబాయ్ పోతావు. అయ్యో నగర్ కాదంకుల్, ఇలాగనే దుబాయ్ పోవాలి అవసరమైతే. దుబాయ్ కలిపినాక ఏం సంగతి వాళ్ళు అంటారు, నీ అవయవాలు పనికొస్తుంది నాకు అంటే కూడా సరే సిద్ధమే అని చెప్పేసి ఉంటారు. మనకు కావాలి పైసలతో పని ఉంది. ఏమంటున్నా? మొత్తానికి నేను నీకు వాళ్ళకి అమ్మేస్తున్నా. ఏమంటున్నా? మళ్ళీ అనొద్దు. పైసలు వస్తుంది, మీ ఇంట్లోకి ఇస్తా, నాకు వస్తుంది, నీకు వస్తుంది, ఆమ్దాని వస్తుంది కదా మనకి. దీంతో ఆమ్దాని వస్తుంది కదా, పైసలతో అక్కడనే ఉండిపో. ఏం చేశారండి? మీరు పోయిన తర్వాత మీతో మాకు సంబంధం లేదు. ఇక మీరు పోతారు, ఇక మీ ఇంట్లో వాళ్ళు మేము మాట్లాడుకుంటాం, మీ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం మేము. ఇప్పుడు మిమ్మల్ని తెచ్చింది ఎందుకు? అందుకోసమే మా డాడీ వెతికి తెచ్చింది ఎందుకు? అరే కొడుకు గిట్టు మీ కొడుకు నేను చూసుకుంటా, నేను ఏముంది నేను చూసేసుకుంటా మొత్తం. అది తర్వాత సంగతి, వాడికి పో, తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడతా, అట్లా తెస్తున్నా అని చెప్పేసి అంట. కార్లో తెస్తాడా, ఏం సంగతి ఏం కథ. నువ్వు జిద్దు చేస్తావని అనుకున్నాను, నేను మళ్ళీ పార్సల్ చేసి పంపిస్తాం అనుకున్నాం. ఒకళ్ళు జిద్దు చేస్తే డబ్బలే అన్నా, సంచిలో వేయాలన్నా అని చెప్పేసి నా ఆలోచన వచ్చింది. నువ్వు మంచిగా నవ్వుతున్నావు అంటే పోతావు. నేను ఆ మనిషితో మాట్లాడితే ఇప్పుడు మాట్లాడి నేను పంపిస్తా, నువ్వు జర జిద్దు చేయకుండా పో. హలో, మనిషి వచ్చిండే, పార్సల్ గీసాడు అంటే ప్యాకింగ్ గీకింగ్ అవసరం లేదు, నడుచుకుంటూ వస్తాడు. ఏం లేదు, ఇంజక్షన్ ఏం అవసరం లేదు. ఇంజక్షన్ ఇచ్చే అవసరం లేదు, కొట్టే అవసరం లేదు, తిట్టే అవసరం లేదు. ఏదో తేడాగా ఉంది. ఏది వాషింగ్ మిషన్ డబ్బా తీస్తున్నావా? అవన్నీ అవసరం లేదు, అవి డబ్బలు గిబ్బలు అవసరం లేదు. నోట్ల పక్క పెట్టి కట్టేసి అవన్నీ అవసరం లేదు. మనం చెప్తే పోతాడు, మళ్ళీ తిరిగి రాలే. వాళ్ళతో మాట్లాడినాను. నువ్వు ఒక పని చేయి, కారు తీసుకొచ్చి కింద పెట్టు, నేను మెల్లగా తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తా. నన్ను జల్దీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. కార్గో బండ్లు ఎక్కి రాదు,
వెళ్ళిపోతాడు. మళ్ళీ నాకు ముందు పైసలు వచ్చేసాలి, చెక్కులు బిక్కులు నడవదు, ఆన్లైన్ పేమెంట్ అవన్నీ నడవదు, డైరెక్ట్ క్యాష్ కావాలి నాకు. 3 కోట్లు అన్నారు కదా, 3 కోట్లు నాకు చేసేయాలి. తర్వాత సంగతి తర్వాత. ముందు అడ్వాన్స్ అయితే చిన్నగాంతో పంపి నాకు. నేను అడ్వాన్స్ అయినాకనే కదులుతా, లేకపోతే లేదు. 5 నిమిషాలు ఉంటా. సరే. వాళ్ళిద్దరు సంగతి లోపల ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు ఇంటలేరు. లేకపోతే డబ్బాలు వేసినాం, కట్టేసి పెట్టినాం. మళ్ళీ అర్థమైందా? వాళ్ళు ఇంటలేరు, మేము హోము అది అన్నట్టు. వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తే గంట సేపు అంటారు, మళ్ళీ లేస్తే మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వాలి. అది అట్లా మనుషుల్ని అమ్మేస్తాం మేము. అంటే డిమాండ్ ఎక్కువ దుబాయ్ లో అట్లా. వాళ్ళకు కిడ్నీలు, గుండెలు, కళ్ళు అట్లా అవసరం ఉంటే తీసేసుకుంటారు. అది మన కారోబార్. మళ్ళీ దండనే కదా అది. మనకు పైసలు వస్తుంది కదా, మనకు పైసలు వస్తుంది. అట్లా అంటే ఎట్లా అంకుల్? ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత పానం పోతే ఏం కాదు, అంటే పానం పోయినాకనే తీస్తారు. మనకు పైసలు వస్తుంది, పైసలతో లెక్క. అట్లా ఏం కాదేం టెన్షన్ పడకండి. మీరు మాట వింటే మంచిగా మంచిగా తినిపించి మంచిగా చేసి కాళ్ళు కూసబెట్టండి. మీరు ఏం లేదు, కళ్ళు మూసుకుంటే వాళ్ళే పోసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. ఏం లేదు. 3 కోట్లలో మీ ఇంట్లో ఒక 50 లక్షలు 10 లక్షలు ఇస్తా నేను, లేక కాదు. వాళ్ళు ఏదో ఇల్లు కొనుక్కుంటారు, ఎంతో ఏమైనా చేసుకొని నడుచుకుంటుంది. మళ్ళీ తీసుకొచ్చి పంపించేస్తా. అట్లా మీ కొడుకు గిడుకు చేయదు, మీకు తెలియదు ఈడ ఉన్నావు అని చెప్పేసి. లే కొడుకు గిడుకు చేయదు, కొడుకు చేస్తే వద్దంటాడు. వద్దు వద్దు, కొడుకు గిడుకు ఏం చేయదు, వీడు ఉన్న సంగతి తెలియదు. వద్దే తెలియదు. అట్లయితే మరి ఏమైతుంది? నువ్వు ఏడికైనా తెలియదు కదా, వాళ్ళు ఎత్తుకుతారు. ఎత్తుకొని వాళ్ళు ఎత్తుకొని పని చేసి గిట్లా చేసుకున్నాము, మాకు కాదే, వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు తిరగని. మనకు కావాల్సింది మనకు పైసా కరెక్టే. పైసా మొక్కలు చేసి పని చేస్తే పని పడడానికి సాధన అయిందా? ఎవరికి? నాకు. నీకు నువ్వు ఉండవు, నువ్వు వెళ్ళిపోతావు. వాళ్ళకి అమ్మేస్తున్నా నేను అమ్మేస్తున్నా. అక్కడ అమ్మేస్తే ఏం చేయాలి మేడం? నువ్వు కథం, నువ్వు వాళ్ళు ఏం చెప్తా చెయ్యి. అవయవాలు తీసుకుంటే తీసేసుకుంటారు, లేకపోతే గాడిదలు ఇప్పుడు వాళ్ళ నీళ్ళని చేసుకునే ఉంటుంది, లేకపోతే పోస్తారు. గుండె గింజ అవసరం ఉంటే వేరే వాళ్ళకి వేస్తారు. ఇక మాకు సంబంధం ఉండదు. వీడికెళ్ళి నీకు ఎయిర్పోర్ట్ ఎక్కిచ్చేస్తే కథం ఎయిర్ప్లేన్ గా వెళ్ళిపోతావు. మాకు కావాలి పైసా. నువ్వు మళ్ళీ అనుకున్నా బయట పోయినావు అనుకో, నేను వదిలేసినావు అనుకో, నువ్వు వేరే వాళ్ళకి చెప్తావు. నేను ఇక నేను ఏదో ఒకటి చేయాలి. వద్దు వద్దు అది చెప్తే నువ్వు ఏడొస్తావు. చెప్పేదైతే బయటికి మొదలే చెప్తే నేను రాకపోదు కదా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకుని? రావు, నాకు 3 కోట్లు ఆగిపోతుంది కదా. నువ్వు ఇట్లా వినేటట్లేదు, అయితే ఇంజక్షన్ ఇవ్వాలి నీకు. ఇట్లా వినేటట్లేవు. నా కొడుకు ఫోన్ చేస్తే బాగుంటుంది. కాదు, ఇంజక్షన్ ఇవ్వాలి. లేదు, మా కొడుకు రావాలంటే. హలో, స్టూడియో షూటింగ్ అయితే నేను అనుకున్నా. హలో, షూటింగ్ గీటింగ్ అని ఊరికే ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తే ఇంటలేడు. డబ్బా తీసుకొని రా, ఇంజక్షన్ కూడా తీసుకొని రా. ఇంజక్షన్ అయిపోయింది. ఇంజక్షన్ అయిపోయింది, ఇంజక్షన్ కూడా తీసుకొని రా. ఉండు కూర్చో, నేను చెప్తా. ఇంజక్షన్ డబ్బా కూడా తీసుకొని రా. కార్ తీసుకొని ఒక కార్ తీసుకొని కార్ తీసుకొని కార్ తీసుకొని. ఇదే కాక వీడియో, ఇదే వీడియో అంటే ఇదే పెట్టాడు.
ఉట్టిగా వీడియో ఉట్టిగా మజాక్ చేసిన నువ్వు మజా కాదు మజాక్ చేసినానే ఏ, వద్దు సార్. అరే ఉట్టిగా ఇది మజాక్ ఇది వీడియో కూర్చో ప్రాంక్ చేసినాం ఉట్టిగా లేకపోతే వాళ్ళు చేయి. ఏం చూడు? అలా చూడు అలా. కెమెరా చూడు హాయ్ చెప్పు అవి నువ్వు డబ్బా అరే తీసుకురా. మజాక్ ఆడిన ఉట్టిగానే కాదు. ఇగో హాయ్ చెప్పు అలా హాయ్ చెప్పు అలా నేను అలా మాడపోతే మళ్ళా ఇదే షూటింగ్ ఏడికి పోతలేవు నువ్వు నవ్వు ఒకసారి నవ్వు అవ్వ అది హాయ్ చెప్పు ఇట్లా చేయి నేను అంత చెప్పయ్యా చేయి చూపిగా నేను అంత చెప్పయ్యా చేయి చూపిగా నాకు అంత డబ్బా ఇచ్చిందంటే నాకు నచ్చదు. అరే అవి నికాలి అయిపోయింది. అంకుల్ మస్తు భయపడ్డారు. ఇప్పుడు అంకుల్ రియాక్షన్ తెలుసుకుందాం. నీకు ఎట్లా అనిపించింది వీడియో స్టార్ట్ కాగానే నీకు ఎట్లా అనిపించింది అంటే మేము నిజంగా మాట్లాడుతుంటే నువ్వు ఏమనుకున్నావు భయాగా కోసుడు తీసుకుంటే అందరికి డౌట్ కదా చెప్పకండి ధనాలని చెప్పాలి చెప్తే ఇప్పుడు మనకు అర్థమైపోద్ది. ముందైతే నువ్వు భయపడ్డావు మేము అట్లా చేసేలా కనిపిస్తున్నామా మేము మా పాపను చూస్తే నన్ను చూస్తే మేము అట్లా కనిపిస్తున్నామా అఫ్కోర్స్ నన్ను చూస్తే అట్లా అనిపిస్తున్నామో మా పాపను చూస్తే కనిపిస్తుంది ఈసారి పిలిచి సిటీకి తీసుకుపోతా రావాలా చేయాలని ఈ మాట మాట్లాడాలని నేను అనుకుంటాను నేను అంటాను అట్లా. సరే భయపడొద్దు ఇది ఒకటి ప్రాంక్ మాత్రమే గాయస్ మీరు మంచిగా మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మీ ముందుకి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. Stay tuned for many more videos guys. అంకుల్ అయితే ఫస్ట్ లో చాలా భయపడ్డారు. అంటే మేము చాలా టైం పట్టింది అంకుల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటి ఏమని అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనలీ అంకుల్ హ్యాపీ అయ్యారు. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఫన్నీ వీడియోస్ అండ్ ఇంకా ప్రాంక్స్ కావాలి అండ్ స్టే ట్యూన్ ఫర్ అదర్ వీడియోస్. కామెంట్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంకుల్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి అని. లైక్ చేయండి షేర్ చేయండి చేయండి చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పు చేయండి. అంకుల్ తో మెనీ మోర్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ చూస్తూ ఉండండి. బై గైస్.